అండి. హౌ ఆర్ యూ? ఈరోజు మనం ఈ చిన్న బృందావనం గురించి మాట్లాడుకుందామండి. ఇది నా చిన్న క్రియేటివిటీ అనమాట. ఎలా చేశానో చూపిస్తానే. ఇక్కడ చూడండి. ఒక చిన్న కృష్ణుడు, ఆవు అండ్ వెనకాల తులసి చెట్టు పెట్టేసి, ఈ 3 కలిపి ఒక ఆల్టర్ మీద పెట్టానండి. అండ్ మనకి బృందావనము అంటే చాలా గ్రీనరీ ఉండాలి. ద బేసిక్ థీమ్ ఆఫ్ బృందావనం ఈస్ గ్రీనరీ. సో ఏం చేశానంటే అటు ఇటు కూడాను ఎక్కువ ప్లాంట్స్ అంటే లైవ్ ప్లాంట్స్ అనండి అవి. ఏంటంటే అవి లక్కీ బ్యాంబూస్ చూడండి. లక్కీ బ్యాంబూస్ అండ్ మనీ ప్లాంట్స్ని పెట్టాను. పెడితే మనకి చాలా గ్రీనరీ వస్తుందన్నమాట. ఇది వచ్చిన తర్వాత మనకి నేటివిటీ ఉండాలి కాబట్టి ఇక్కడ మనం ఒక గోపికని పెట్టామండి. ఈ గోపిక ఇక్కడ కూర్చుని కృష్ణం కలయ సఖీ సుందరం అంటుంది. ఆవిడ గుర్రం మీద వచ్చి అక్కడ కూర్చుందండి. అదనమాట సంగతి. ఇప్పుడు మీకు విషయం చూపిస్తాను. దిస్ ఈస్ మై పెట్. ఇక్కడ నాకు ఒక పెట్ ఉందండి. బెటా ఫిష్ అన్నమాట. చాలా బద్దకిస్టు. జనరల్గా ఫుడ్ కానీ పైకి రాదు. బట్ మన లక్ బాగుంటే కనిపించవచ్చు. సో చూద్దాం. బాగుంది. దాని లక్ బాగుంది. బాగా బజ్జుంది. ఎనీవేస్ మురిగ్గా ఉన్నాయనుకునేరు నీళ్లు కాదండి. బాదం ఆకులు వేస్తే వాటికి మంచిదని వేసాను అంతే. ఇంకొక బెటా ఫిష్ ఉంటుంది. దాన్ని చూద్దాం. ఎస్, ఇది బాగుందండి. చూడండి. దిస్ ఇస్ రెడ్ బెటా. దీని పేరు అన్ను అండి. ఈ 2 బెటా ఫిషెస్ కూడా పెట్టాను ఇక్కడ. సో దట్ లైఫ్ విల్ బి దేర్. అండ్ ఇంకొక చిన్న విషయం చెప్పాలా? ఈ బ్యాంబూస్ ఏవైతే ఉన్నాయో నేను కొనలేదండి. అవి మా సీక్రెట్ శాంటీని బాగా విసిగించి తీసుకున్నది. ఎవరైనా గిఫ్ట్ వచ్చింది తీసుకుంటారు. నేనేమో బాగా విసిగిచ్చానండి. విసిగిచ్చాను కాదు, బాగా మేనిఫెస్ట్ చేశాను అనమాట. మేనిఫెస్ట్ చేసి తీసుకున్నాను. అదనమాట విషయం. సో హౌ ఇస్ మై బ్యూటిఫుల్ బృందావనం అండి. నచ్చిందా మీకు? ఈ వీడియో అయితే నేను ఐ జస్ట్ అడ్రస్ టు మై జెన్జీ నెవ్యూస్ అండ్ నీసెస్ అండి. వాళ్ళతో కూడా కనెక్ట్ అవ్వాలి కదా నేను, అందుకని. సో వాళ్ళకి దేవుడు అది ఇది అంటే కాస్త ఇంట్రెస్టింగ్ ఉండదు కదా, అందుకని. మళ్ళీ ఒక్కసారి మన బద్దకిష్ట ఆయన్ని డిస్టర్బ్ చేద్దామా? నక్కయ్యకి బాగా 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 బద్ధకం ఎక్కువ అండి. సర్లేండి, బజ్జుంది. ఎనీవేస్ లెట్ హర్ బజ్జో. బజ్జు. ఓకే, రైట్ అండి. దిస్ ఇస్ మై బృందావనం. హౌ ఇస్ ఇట్ ఫైనల్లీ? కృష్ణం కలయ సఖీ సుందరం.